పట్టణ గృహాలకు కేంద్రంతో కలిసి అడుగులు. ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం యోచన. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పట్టణాలు నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న అందరికీ ఇల్లు పథకం కింద కొంత మేర నిధులు సమకూరుతాయని చెప్పేసి భావిస్తూ ఉంది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 2016లో ఒకసారి 1100 కోట్ల మేర కేంద్రం నుంచి ఆర్థిక సాయం అయితే అందింది. హైదరాబాద్ పరిధిలో లబ్ధిదారులు కేటాయించిన ఇళ్ల సమాచారాన్ని తాజాగా కేంద్ర వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో పాటు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సుమారు 430 కోట్ల వరకు కేంద్రం నుంచి అయితే అందనున్నాయన్నమాట. ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కేంద్ర మార్గదర్శకాలు వేరువేరుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ఇళ్ల నిర్మాణం కేంద్ర నిధులైతే నిబంధనలు అనుకూలంగా లేవన్నది అధికారులు అయితే అభిప్రాయం అనమాట. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1,00,000 వరకు సహాయాన్ని అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాలు ఈ మొత్తం తక్కువగా ఉండటంతో షరతులు అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్రం కేవలం 75,000 మాత్రమే అందజేస్తుంది అధికారులు చెబుతున్నారన్నమాట. ఈ విధంగానే అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇకపై 2 లోగోలు అయితే ఉండబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు నిర్మించే పక్షంలో తాము రూపొందించిన లోగోను విధిగా ముద్రించాలని కేంద్రం అయితే షరతు అయితే విధించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లోగోను తయారు చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 2 లోగోలతో ఇల్లు అయితే మీకు నిర్మించడానికి డబ్బులు అయితే సాయం చేస్తారన్నమాట. మొత్తం మీద చూసుకుంటే ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాలకు ఉన్న వారికి డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిపి అయితే ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.